ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారు అందరూ ఆయన యొక్క మహాకృపను పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. కేవలం కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాము. అది మన వల్ల కలిగింది కాదు. దేవుని యొక్క వరాన్ని బట్టి ఈరోజు కృపచేత మనం రక్షించబడి ఉన్నాం. అపోస్తలుడైన పౌలైతే ఎన్నో పరిస్థితుల్లో అతడు దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నప్పుడు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుడి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషంగా అతిశయపడుదును. అపోస్తలుడైన పౌలైతే దేవుడిలో కుదరచబడ్డాడు కాబట్టి ప్రభువు మాట్లాడే ప్రతి మాట ఉన్నదున్నట్టుగా అతని హృదయంలోకి తీసుకుంటూ ఉండేవాడు. ఎవరైతే దేవుని యొక్క మాటలు ఉన్నదున్నట్టుగా తమ హృదయాల్లోకి తీసుకుంటారో దేవుడు మరీ ఎక్కువగా వారిని కనికరించి వారి సహాయం కోసం మొరపెట్టేటప్పుడు ధైర్యంతో నింపి ఆయన సన్నిధిని తోడుగా వచ్చి నడిపిస్తారు. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించాను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనం ఆయన మహిమను కనుగొంటుమి. కనుక ఎవరైతే ఈ కృపను గురించి ఎరుగుతారో ఈ కృపచేతనే మనం జీవిస్తూ ఉన్నాము. కృపచేతనే దైవసరిది పరుగులెడుతూ ఉన్నాం. కృపచేతనే ప్రతి రోగం నుంచి బలహీనత బంధకు నుంచి విడిపించబడుతూ ఉన్నాం. అయితే ఈరోజు ఆయన ఎక్కువ కృపనిచ్చేవాడుగా ఉన్నాడు. కానీ అహంకారులుగా ఉండేటువంటి వారు కృపను పొందలేరు. కానీ దీనులుగా ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా కృపను పొందుకుంటారు. అందుకు అపోస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15:10 ఆయనను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడు ఉన్న దేవుని కృపయే. అతను తనను తాను తగ్గించుకునేలా మాట్లాడడం లేదు. కానీ దేవుని యొక్క కృపను గురించి అతను ఆలోచన చేస్తున్నప్పుడు యథార్థంగా అతను మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అపోస్తలుడైన పౌలు ఆయన కృపచేత రక్షించబడి మార్గ మధ్యలో దేవుడు దర్శించినప్పుడు అతడు సాగిలపడి వెంటనే సహవాసంలోకి నడిపించబడి సమాజ మందిరంలోని దేవుడి లేఖనాలను ప్రకటిస్తూ ఉన్నాడు. అతను ఎంత మాత్రం కూడా భయపడట్లేదు. ఎందుకంటే అతను ప్రాణాపాయ స్థితి ఉన్నప్పటికీ కూడా అతడు ధైర్యంగా దేవుని కొరకు సమర్పించుకొని పరుగులెత్తడాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృప ప్రతి ఒక్కరికి తోడుగా ఉండాలి. ఆయన యొక్క కృప నిరంతరం మనతో ఉంది. నోవహు ఎలాగైతే దేవుడి దృష్టి నుండి కృప పొందిన వాడై అతడు ప్రజలందరి మీద నేరస్థాపన చేసిన వాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని ఒకరిని వేలెత్తి చూపించడం కాదు, కానీ దేవుడే నీ పక్షంగా ఉండి కార్యం జరిగించి అందరి ఎదుట నీ కనపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని నీవు కృపకే పాత్రురాలుగా నువ్వు ఉన్నవాడిని నువ్వు గ్రహించుకోగలగాలి. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిలో సమీపిస్తున్నటువంటి వారందరికీ కృప దయచేసి నీ సమాధానం అనుగ్రహించి నీ మహిమతో నీ నడిపించమని బలపరచమని, నీ కృప విస్తారంగా కుమరించబడడం ద్వారా ప్రతి పరిస్థితి విడిపించబడి సత్యమందు వారు ప్రతిష్ఠించబడినట్లుగా సహాయం అనుగ్రహించి మీరే మహిమకంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.